మీరేం కోరుకుంటారు సార్ లైఫ్లో ఇప్పుడు అసలు? అంటే గొప్ప సినిమాలు, గొప్ప సంగీతం. అంటే నేను ఇన్నాళ్ళు ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళు డే అండ్ నైట్ సంపాదించింది మొత్తం పోగొట్టేశాను. అది మళ్ళీ నాకు వస్తే, నేను సంపాదించింది నాకు వస్తే చాలా అని ఒకటే నాకు కోరిక కాదు. అడగచ్చా సార్? ఎలా ఫ్రెండ్స్ని నమ్మి, మోస్ట్లీ ఫ్రెండ్స్ నమ్మి చాలా వరకు డబ్బు పోగొట్టుకున్నారు సార్. ఐశ్వర్యం అంతా పోగొట్టుకున్నారు మొత్తం. ఆల్ 35 ఇయర్స్ సంపాదించింది మొత్తం. ఏదో నేను స్టూడియో, ఇల్లు, అది బాధిస్తుంది, మనసు కష్టం వేస్తుంది. అది తలుచుకుంటూ మనం బతకలేం కదా. బట్ ఆశ, నేను కష్టపడి సంపాదించింది నాకు మళ్ళీ ఏదో ఒక రూపంలో అదొకటే కోరిక. అది ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తారు సార్? అప్పుడు నేను యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, కంపోజర్గా నాకంటే ఎవరు హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు ఉంటారు? మహేష్ లాంటి హీరోకి ఫస్ట్ సినిమా చేయడం, రామ్ చరణ్ లాంటి ఫస్ట్ చేయడం, గోపీచంద్, ఎంతోమంది కొంతమంది డైరెక్టర్లు, ఫస్ట్ డైరెక్టర్లు, చిరంజీవి గారితో 10 సినిమాలు, బాలకృష్ణ గారితో 10 సినిమాలు, అన్నీ నోటెడ్. వాళ్ళ హీరోలకి నెంబర్ 1 ఖుషి అనుకోండి, పవన్ కళ్యాణ్కి నెంబర్ 1. ఇంతకన్నా నాకు ఏం కావాలి చెప్పండి. ఇంతకన్నా అంటే ఇంకా బోల్డ్ అంతా అంటే మ్యూజిక్ వాయిస్ ఐ కెన్ క్రియేట్ మోర్. అఫ్ కోర్స్ సార్. ఇప్పుడు మన పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా సార్, భారీ 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 అని. అలాంటి సినిమాలో మణిశర్మ గారి మ్యూజిక్ ఉంటే బాగుండు అని మిస్ అయ్యేవాళ్ళు చాలా మంది ఉంటారు సార్. పెద్ద సినిమా ఒకటి వచ్చింది ఇటీవల కాలంలో, మణిగారి పాటలు ఉంటే అది కంప్లీషన్ వచ్చేది అని. మీకు ఇండస్ట్రీలో ఎవరు సార్ మీ మానసిక గురువు కానీ? మీకు ఇళయరాజా. నేను ఆల్మోస్ట్ టీనేజ్ నుంచి అసలు ఆయన మ్యూజిక్ వింటుంటే ఏదో కొత్త అంటే అంతవరకు వేరే ఉండేది కదా, టోటలీ డిఫరెంట్ ఒక వేవ్. అప్పటి నుంచి ఆయన ఒకడే అన్నీ. ఎంత పాట రొంబ పిడికో సార్ உங்களுக்கு? నేను ఫస్ట్ ఎన్నడి మీనాక్షి మీనాక్షి ఆ పాట నుంచి దాంట్లో సింథసైజర్, ద వే హీ యూజ్ ద సింథసైజర్స్, అప్పుడు మైండ్ ఆ పాట వచ్చి ఎక్కడ పరిగెత్తుకు వచ్చారు రేడియో దగ్గర. ఆ రేడియో ఉండేది మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్, అంతే పాటలు వినాలంటే. టీవీ లేదు, ఏమి లేదు. టీవీలో తర్వాత టీవీ వచ్చింది. టీవీలో వీక్లీ వన్స్ ఆ చిత్రహార ఏదో ఉండేది, 1 అవర్. దాంట్లో అడ్వర్టైజ్మెంట్లో అరగంట పోగా 5-6 పాటలు వచ్చేవి. అవును, ఆ పాటలు చూసి సంతోషపడిపోతుంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అసలు నొక్కితే పాట మీద పడిపోవడమే. అవును అవును, ఒక పాట నొక్కితే 10 పాటల మీద పడిపోతాయి. కానీ రాజా సార్ పాటలు కూడా అలా అద్భుతంగా గొప్పగా ఇంకా 10 కాలాల పాటు ఉండిపోతాయి అని అనిపించే పాటలే అన్నీ ఉన్నాయి కదా సార్. మొత్తం రాగం. మీ బెస్ట్ రాజా గారి సాంగ్ ఎవరు అడిగారు? ఎనీ 1000 అంతే. ఒకటి కాదు, అది కదా సార్, కరెక్టే కదా సార్.